ఆయన కూర్మావతారం స్వీకరించినప్పుడు మనసుకి బాధ కలగడం కాదు, ఎప్పుడూ కలగని రీతిలో ఆయన శరీరానికి బాధ కలిగింది. శ్రీ మహావిష్ణువు యొక్క శరీరమునకు బాధ కలిగింది అన్న మాట మీకు శాస్త్రంలో కనపడదు. ఎందుకు కనపడదో తెలుసా? ఆయన శరీరము అమృతంతో ఉంటుంది. అమృత వపుహు అని విష్ణు సహస్రనామంలో ఆయనకి పేరు. అమృత వపుహు అంటే శరీరము అమృతము అని. అందుకే దానికి ఖేదం ఉండదు. ఖేదము లేని విష్ణువు యొక్క శరీరము ఖేదము పొందిన ఏకైక అవతారము కూర్మావతారం. ఆయన శరీరం చాలా బాధపడిపోయింది. ఎందుకు బాధపడిపోయిందంటే, ఎక్కడి నుంచి పుట్టింది హాలాహల? ఆ మందర పర్వతాన్ని తిప్పుతున్నప్పుడు ఆది కూర్మం యొక్క వీపు మీద ఉంది, లోపల ఉన్నాడు ఆయన. ఏ పాల సముద్రం లోపల ఉన్నాడో ఆ పాల సముద్రం లోపల హాలాహలం పుట్టింది. హాలాహలం పుట్టి ఆయన ఒంటికి దాని సెగలు కొట్టే వేడి, అయినా ఆయన కదలలేదు. ఎందుకు కదలలేదో తెలుసా? ఒక్క కారణానికే కదలలేదు. నేను కదిలిపోతే మందర పర్వతం పడిపోతుంది. మందర పర్వతం పడిపోతే నన్ను నమ్మి పైనున్న వాళ్ళు వాసుకిని పట్టుకుని చిలుకుతున్నారు. ఈ హాలాహలం పైకి తేలి వాళ్ళు పారిపోతే అప్పుడు నేను పైకి లేస్తాను. ఒకవేళ వాళ్ళు కానీ అలాగే చిలుకుతుంటే ఆ హాలాహలం చేత నా ఒళ్ళు దహించుకుపోతున్నా నేను ఇలాగే ఉంటానని ఉండిపోయాడు ఆయన. ఆ ఉండిపోవడంలో ఆయన ఒళ్ళంతా కూడా వేడికి ఎంత తప్తమై బాధని పొందింది. ఇంత బాధ పొందితే అమృతోత్పాదనం అంతా అయిపోయిన తర్వాత అందరూ సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయారు. ఇంత బాధ పొందిన విష్ణువు ఈ వేడి ఎలా పోతుందని ఆ వేడి పోక ఇప్పటికే అంటుంటారే, వేసవికాలం రాత్రి చల్లబడి పడుకున్నానండి, పగలంతా వేడికి తాపం ఏమిటో రాత్రి నిద్ర పట్టలేదండి అంటారు. ఆ హాలాహలం పుట్టినప్పుడు తగిలినటువంటి తాపానికి విష్ణువుకి వేడి తగ్గలేదు. అమృతోత్పాదనం అయినా కూడా, లక్ష్మీదేవితో కళ్యాణం అయినా కూడా తగ్గలేదు.